హాయ్ హలో నమస్తే ఆల్. ఈ వర్షాలకి మా ఇంటి కాడనైతే మూసినది ఎట్లా వంగుతుంది చూడురి. ఇంత పైకి అసలు నార్మల్ టైంలో ఎంత కిందికి ఉంటే నీళ్ళు ఇప్పుడు ఇట్లా పోతూనే ఉన్నాయి. వాటర్ మొత్తం మునిగిపోయింది. అక్కడ సైడ్ అయితే ఇంతగానో మునిగిపోయింది అది మొత్తం. ఇట్లకేం చూస్తే అటు సైడ్ మెట్లు కనిపిస్తుండే, ఆ మెట్లు బి కనిపిస్తలేవు ఏమి, మొత్తం మునిగిపోయింది. సాలిడ్ వంగుతున్నాయి వాటర్ అయితే. మధ్యలో ఏదో ఎల్లో కలర్ కవర్ పోతుంది. ఇన్ని గనం నీళ్ళు ఇట్లా సెకండ్ టైం ఇప్పుడు రీసెంట్లీ మొన్న పడ్డ వర్షాలకి ఇట్లనే అయింది. మళ్ళీ ఇప్పుడు అయింది కొద్ది రోజులకి మళ్ళీ ఇట్లా. ఇప్పటి వరకు ఒక సిన్స్ 8-10 years నుంచి ఇప్పటి వరకు ఇంతగానం రాలేదు. ఇప్పుడు ఇంతగానం వాటర్ వస్తున్నాయి. అమ్మా కింద బండలు గుట్ట కనిపించేటివి ఇప్పుడు అది కూడా కనిపిస్తలేదు. ఏం కనిపిస్తలేవు అసలు. మొత్తం ఇంత గుంతలక కనిపిస్తుండే, గుంతలక కనిపించే ఏదో సన్న ధారలకి ఉంటుండే వాటర్ది. ఇప్పుడు ఏడ చూడు వాటరే కనిపిస్తుంది ఇంతగానము. ఇప్పుడు మనం ఆడుకోయినాం అనుకో, ఆ గడ్డి దగ్గర నిలబడితే కూలిపోతుందేమో. కానీ చాలా వాటర్. అమ్మో వద్దు, నాకు భయం అవుతుంది. మట్టి కూలిపోయింది అనుకో పడిపోతా నీళ్ళల్లో. ఇక ఫుల్ ప్రెషర్ అసలు. ఆ మధ్యలో ఎంత ప్రెషర్గా వస్తున్నాయి వాటర్. ఇంత ప్రెషర్ ఆ వాటర్. వాళ్ళు చెప్తుంటే ఏమో అనుకున్నా, మరి ఇంతగానం హిమాయత్ సాగర్ గేట్లు అన్నీ ఎత్తేసారు, అందుకే ఇక్కడ ఇన్ని గనం వాటర్ వస్తున్నాయి మనకి. ఇది మొత్తము చార్మినార్ కాడికి పోతుంది కదా. ఈ నీళ్ళన్నీ పురాణ పూల్ అటు సైడ్ మొత్తం పోతాయి. సిటీ కాలేజ్ అటు సైడ్ అంతా ఇవే వాటర్ పోతాయి. ఎన్ని గనం నీళ్ళు. ఇంకా ఇంకా సన్న వర్షం పడుతుంది ఇప్పుడు కూడా. జనాలు ఎక్కువైతుర్రు అక్క అక్కడ. అక్కడ అందరు వచ్చి మా లెక్కనే వచ్చి వీడియోలు తీసుకుని చూస్తున్నారు. అందరు వచ్చిపోతుండ్రు ఆడ అందరు వచ్చి చూస్తున్నారు, వీడియోలు తీసుకుంటున్నారు ఆల్బీ మా లెక్కనే. కానీ మాకంత డేర్ లేదు మట్టి మీద నిలబడి, అందుకే బిల్డింగ్ మీద నిలబడి తీసుకుంటున్నాం మేము వీడియో. ఫుల్ అసలు నాకు తెలిసి పురాణ పూల్ కాడ నిండిపోయింది వచ్చేది. శివుంది గుడి, శ్మశాన వాటిక అంతా మొత్తం వాటర్తోనే ఉండొచ్చు. ఇంత హైట్లో వాటర్ వస్తున్నాయి అంటే ఆడ ఫుల్గా మూసుకోపోయి ఉండొచ్చు మొత్తం. అంటే గుడి అంటే రోడ్డు పైకి వస్తాయా నీళ్ళు? రోడ్ పైకి అంటే ఇప్పుడు మనకి అవతలకి ఇది కనిపిస్తుందా, ఇటు అవతలకి స్ట్రైట్ వెళ్తే అక్కడ ఈ రోడ్ కనెక్ట్ అయి ఉంటది. అటు సైడ్ ఈ మొత్తం రోడ్ మీదకి వస్తాయి ఈ నీళ్ళు. పురాణ పూల్ అటు సైడ్ మొత్తం వాటర్ మూసుకొని ఉంటాయి. ఇప్పుడు మనకి ఇక్కడ రోడ్ కనిపిస్తుందా, ఇక్కడ అక్కడ రోడ్ కనిపిస్తుంది చూడు, బండ్లు పోతున్నాయి. ఆ రోడ్ ఇట్లనే స్ట్రైట్ గా అవతల వరకు ఉంటది. ఒక ప్లేస్ లో ఇది మూసినది టచ్ అవుతూ ఉంటది ఆ రోడ్ కి. సో ఆ రోడ్ మీదకి వచ్చేస్తే ఇప్పుడు ఈ మూసినది వాటర్ మొత్తం ఆడ. ఇప్పుడు ఆ రోడ్ మొత్తం బంద్ ఉంటది అక్కడ సైడ్. ఫుల్ ఆఫ్ వాటర్. ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. డౌట్, ఇప్పుడు ఈడ ఇంతగానం వాటర్ వంగుతున్నాయి. ఈ బిల్డింగ్ ఏమో ఇంత పక్కనే ఉంది. ఈ వర్షాలు ఇట్లనే పడి ఇంకా వాటర్ ఎక్కువ వంగుతాయి. ఈ బిల్డింగ్ సంగతి ఏమవుతుంది? మొదలే బక్క ఉంది బిల్డింగ్. అవును, ఇంకా హైట్ వస్తాయి. ఈ ఇల్లే ఇంత అంటే ఇంకా అక్కడ ఇంకా ముంగట పక్కనే ఉన్నాయి బిల్డింగ్స్. ఇవన్నీ ఏమైతాయో. చూడు, ఈ మూసికి సైడ్ కి మడ్డు ఉంటది కాబట్టి మట్టి కూలిపోయే అవకాశం ఉంటది. సైడ్ కి ఇట్లా సిమెంట్ తో బిల్డ్ చేస్తే ఏం ప్రాబ్లం ఉండదు, కానీ సిమెంట్ తో బిల్డ్ లేదు. ఈ వాటర్ అంతా ఇంకా వంగితే కష్టం. ఓకే దెన్ బాయ్ ఫ్రెండ్స్, టాటా, సీ యూ.